హలో హాయ్ స్కాష్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Asus Zenfone 5Z గురించి. ఈ ఫోన్ జూలై 4, 2018 ఇండియాలో రిలీజ్ అయింది. సో దీని గురించి మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాను, అలాగే ప్రోస్ అండ్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. మొత్తం వీడియో చూడండి. మొత్తం డీటెయిల్స్ కోసం అలాగే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే క్లిక్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Yeah, bring you up. Yeah, come on. Asus Zenfone 5Z వీటి ప్రైసెస్ వచ్చి మనకి 3 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి ఇందులో మీకు. సో 6GB 64GB వేరియంట్ వచ్చి 29,999, అలాగే 6GB 128GB వేరియంట్ వచ్చి 32,999, అలాగే 8GB 256GB వేరియంట్ వచ్చి 36,999. సో ఒకటి వచ్చి 30,000, ఇంకోటి వచ్చి 33,000, ఇంకోటి వచ్చి 37,000 అనమాట. సో అలాగే దీని ఫస్ట్ సేల్ వచ్చి మనకి జూలై 9, 2018 అంటే జూలై 9, 2018 నుంచి మనకి ఫస్ట్ సేల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. అలాగే దీంతో పాటు మీకు కొన్ని ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు, లాంచింగ్ ఆఫర్స్. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కొంటే మీకు 3,000 రూపీస్ ఆఫ్ లభిస్తుంది. క్రెడిట్ కార్డ్స్ అనమాట, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్. సో వాటితో కొంటే మీకు 3,000 రూపీస్ అనేది ఆఫ్ లభిస్తుంది. అలాగే మొబైల్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు, 499K ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్. అలాగే ఇక్కడ మీకు నో ఈఎంఐ కాస్ట్ కూడా లభిస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ టెంపర్డ్ గ్లాస్ లాంటివి కూడా మీకు 229 నుంచి లభిస్తున్నాయి. అలాగే ఫోన్ లుక్ చూసుకుంటే మీకు చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఫోన్ వెనకాల మొత్తం గ్లాసీ ఫినిష్ అంతా కనిపిస్తుంది, చాలా మంచి టెక్స్చర్ ఇచ్చారు వెనకాల. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక నాచ్ అనేది కనిపిస్తుంది, సేమ్ యాజ్ iPhone 10 లాగే. సో ఇక్కడ నాచ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడడానికి అయితే ఫోన్ చాలా ప్రీమియంగా అయితే మనకు కనిపిస్తుంది. సో లుక్ వైజ్ ఫోన్ చాలా బాగుందన్నమాట. ఇంకా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఫోన్ 5Z స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.2 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది సూపర్ IPS డిస్ప్లే అనమాట. దీని రెజల్యూషన్ వచ్చి మనకి 2246x1080 పిక్సెల్. అలాగే ఇందులో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది, అలాగే ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. వీటితో పాటు దీని యాస్పెక్ట్ రేషియో వచ్చి 19.9 అనమాట, 18.9 కాదు, 19.9 యాస్పెక్ట్ రేషియో ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు బ్రైట్నెస్ వచ్చి 550 నిట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 100% DCL-P3 కవరేజ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు మంచి కలర్ డెన్సిటీ అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది పిక్సెల్ వైజ్. అలాగే ఇక్కడ మీకు మంచి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా లభిస్తుంది అనమాట. సో 90% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. స్టోరేజ్ అలాగే మెమొరీ గురించి చెప్పుకుంటే, సో ఇందులో ముందే చెప్పాను మీకు 3 వేరియంట్స్ అనేది లభిస్తున్నాయని. 6GB 64GB, అలాగే 6GB 128GB, అలాగే 8GB 256GB అనమాట. సో ఈ మొత్తం 3 వేరియంట్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఏది కావాలంటే అది. అలాగే మీరు మెమొరీని కూడా ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 2TB వరకు. ఎందుకంటే ఇక్కడ మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇస్తున్నారు, 3 స్లాట్స్ అయితే లేవు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు Qualcomm Snapdragon 845 ఇచ్చారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంజన్తో పనిచేస్తుంది ఈ ప్రాసెసర్. అలాగే దీని క్లాక్ స్పీడ్ వచ్చి 2.8 GHz ఉంది. అలాగే ఇది 10 nm పైన బిల్డ్ అయింది. అలాగే ఇందులో మీకు Creo 385 ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట ఇది. సో Creo కోర్స్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. అలాగే ఇందులో మీకు మల్టీ కోర్ AI ఇంజన్ కూడా ఉంది. అలాగే ఇందులో మీకు Adreno 630 GPU యూజ్ చేశారు. అలాగే ఈ ఫోన్లో మీకు మంచి AIతో పనిచేసే విధంగా ఈ ఫోన్ని తయారు చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా ప్రాసెసర్లో AI టెక్నాలజీ అనేది బాగా ఈ ఫోన్లో యూజ్ చేశారు. ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తుంది మీకు రేర్ కెమెరా అనమాట. సో రేర్ కెమెరా వచ్చి 12 కెమెరాస్ ఇచ్చారు, 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. సో 12 మెగాపిక్సెల్ కెమెరా వచ్చి సోనీ కెమెరా, ఇది IMX363 సెన్సార్ కూడా ఇందులో ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీకు మంచి ఫొటోస్ అనేది ఈ ఫోన్లో వస్తాయన్నమాట. అలాగే దీని అపర్చర్ వచ్చి f1.8. సో దీని ద్వారా మీకు సూపర్ ఫొటోస్ అయితే వస్తాయి. అలాగే 12 పిక్సెల్ కూడా ఇక్కడ యూజ్ చేశారు. PDAF ఉంది, OIS ఉంది, అలాగే EIS కూడా ఉంది. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ ఫోన్లో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే రా ఫైల్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి వచ్చి 8 మెగాపిక్సెల్ వచ్చి మీకు వైడ్ యాంగిల్ సెల్ఫీ అనమాట.
సో సెల్ఫీ అంటున్నాను, వైడ్ యాంగిల్తో రికార్డ్ చేస్తుంది. సో 120 degrees వైడ్ యాంగిల్ కెమెరా అనమాట ఇది. సో ఇది మీకు వైడ్గా మొత్తం పిక్చర్ని చూపిస్తుంది, చాలా ఎక్కువగా స్పేస్ అనేది చూపిస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో మీకు 16 సీన్ డిటెక్షన్ అనేది ఉంది. సో 16 రకాలుగా ఇక్కడ సీన్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో రకరకాల మోడ్స్ ఉన్నాయి ఇక్కడ, డాగ్ అని, ఫుడ్ అని, సీ అని, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మీకు కావాల్సినవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి మీకు 8 మెగాపిక్సెల్ లభిస్తుంది. ఇందులో మీకు f2.0 అనమాట దీని అపేచర్ వచ్చి. ఇందులో కూడా మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంది. అలాగే ఫిక్స్డ్ ఫోకస్ ఉంది, 84 degrees వైడ్ యాంగిల్ కూడా తీసుకోవచ్చు సెల్ఫీస్. సో సెల్ఫీస్ మాత్రం చాలా బాగా తీసుకోవచ్చు ఫోన్లో. అలాగే రేర్ కెమెరా కూడా సూపర్గా ఉంది ఈ ఫోన్లో. సో 2 కెమెరాలు చూసుకుంటే చాలా బాగా ఇచ్చారనమాట. అలాగే ఈ 2 కెమెరాస్ వచ్చి మీకు ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి అనమాట. సో ఏఐ సపోర్ట్ అనేది ఈ కెమెరాస్ బాగా తీసుకుంటాయి. సో దాని ద్వారా మంచి ఫొటోస్ అలాగే మంచి వీడియోస్ 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు మీరు. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తుంది, మీకు 3300 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ కూడా ఏఐ ఇంటెలిజెంట్ అనమాట. సో ఇది కూడా ఏఐతో పనిచేస్తుంది. సో అలాగే ఇక్కడ మీకు క్విక్ చార్జ్ 3.0 కూడా ఇచ్చారు. వీటితో పాటు మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడ ఈ ఫోన్లో చేసుకోవచ్చు. సో చాలా వరకు మీకు చాలా మంచి బ్యాటరీ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ మీకు 4G VoLTని సపోర్ట్ చేస్తుంది. సో 12 4G VoLT ఈ ఫోన్లో మీకు లభిస్తుంది అనమాట. సో రెండు ఒకేసారి 4G సిమ్స్ రెండు ఒకేసారి ఈ ఫోన్లో పనిచేస్తాయి. సో 2 సిమ్స్ మీ దగ్గర 4G ఉంటే ఒకేసారి పనిచేస్తాయి అనమాట. సో నో ఇష్యూ విత్ ఇట్. అలాగే ఈ ఫోన్లో మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే లభిస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్లు వేసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్లో మీకు ఫేస్ అన్లాక్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో ఫేస్ అన్లాక్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 0.2 సెకండ్లో లాక్ అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అంతే ఫాస్ట్గా ఉంది ఈ ఫోన్లో. మీకు బ్లూటూత్ 5.0 లభిస్తుంది. అలాగే HD. అలాగే ఈ ఫోన్లో ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగా ఉండబడుతుంది. ఫ్లాగ్షిప్ ఆడియో అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీకు 12 5 మ్యాగ్నెట్ స్పీకర్స్ ఇచ్చారు. అలాగే 12 స్మార్ట్ AMR ఇచ్చారు. అలాగే ఆడియో విడ్జెట్ ఇచ్చారు. అలాగే DTS హెడ్ఫోన్ X అనేది ఒకటి ఇచ్చారంట. సో ఇందులో మీకు DTS సౌండ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మీకు ఆడియో CD లాంటి ఆడియో అవుట్పుట్ అనేది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అలాగే హై రెజల్యూషన్ హెడ్సెట్ ఇన్బాక్స్ కూడా ఈ ఫోన్లో మీకు లభించే అవకాశం ఉంది. మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 లభిస్తుంది. అలాగే Zen UI 5తో అనమాట. సో Zen UI అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ లభిస్తుంది ఈ ఫోన్లో. వీటితో పాటు ఇక్కడ మీకు నానో సిమ్స్ అనేది ఈ ఫోన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మైక్రో సిమ్స్ కాదు, నానో సిమ్స్ మాత్రమే. ఫైనల్గా చూసుకుంటే మనకి సెన్సార్స్ ఏమి ఇచ్చారని చూసుకుందాం. సెన్సార్స్ విషయానికి వస్తుంది, ఇక్కడ మీకు చాలా సెన్సార్స్ అయితే లభిస్తున్నాయి. యాక్సిలోమీటర్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, హాల్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, RGB సెన్సార్, అలాగే గైరోస్కోప్ సెన్సార్. సో మొత్తం అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లో మీకు FM రేడియో కూడా సపోర్ట్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ థిక్నెస్ చూసుకుంటే 7.7 mm ఉంది. సో కొంచెం స్లిమ్ అయితే కనిపిస్తుంది ఫోన్ మనకి. అలాగే ఈ ఫోన్ వెయిట్ చూసుకుంటే 165 grams ఉంది. సో పర్వాలేదు, మంచి వెయిటే. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 2 కలర్స్ లభిస్తున్నాయి అనమాట. సో ముఖ్యంగా సిల్వర్ కలర్ ఒకటి, ఇంకోటి వచ్చి బ్లూ కలర్ అనమాట. సో ఇవి రెండైతే మీకు లభిస్తున్నాయి ఇక్కడ. ఈ సిల్వర్ వచ్చి మెట్రో సిల్వర్ అంటున్నారు. అలాగే బ్లూ వచ్చి ఇంకోటి బ్లూ కలర్ అంటున్నారు. సో ఇవి రెండైతే మీకు లభిస్తున్నాయి. ప్రస్తుతానికి మీరు కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు ఈ ఫోన్ని. అంటే ఓవరాల్ స్పెసిఫికేషన్స్ దాదాపు అన్ని చెప్పేసాను అనమాట మీకు. స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్గా. ఫోన్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే ఈ ఫోన్లో దాదాపు మనకి ప్రోసే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ అతిపెద్ద ప్రో ఈ ఫోన్కి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్, చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఈ ఫోన్లో లభిస్తున్నాయి. సో OnePlus 6కి చాలా గట్టి పోటీ ఇస్తుంది ఈ ఫోన్. ఎందుకంటే దానికన్నా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకైతే స్పెసిఫికేషన్ వైజ్, అలాగే ప్రైస్ వైజ్ చూసుకుంటే. సో చాలా దాదాపు ప్రోసే కనిపిస్తున్నాయి. నాకైతే కాన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు. ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. అయితే ఈ రేంజ్లో మీకు హైబ్రిడే లభిస్తుంది. 3 స్లాట్స్ అయితే లభించవు. కాబట్టి అది కాన్ అని చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఇది ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లాంటి ఫోన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇటువంటి సిమ్ కార్డ్స్ లభిస్తాయి అనమాట. స్లాట్స్ లభిస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక బ్యాటరీ 3300 mAh అనేది బాగానే ఉంది. బ్యాటరీ కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట చెప్పాలంటే. యాక్చువల్లీ 3000 లోపే ఇస్తారు ఎక్కువగా ఈ సెగ్మెంట్లో మనకి.
3300 బాగానే ఉంది, మంచి బ్యాటరీ. 4000 ఇవ్వాల్సింది, బట్ ఈ సెగ్మెంట్లో ఇవ్వరు 4000 బ్యాటరీ. 3300 3500 వరకే ఇస్తారనమాట. సో అలా చూసుకుంటే దాదాపు ఇక్కడ మనకి ఎక్కువగా చూసుకుంటే ప్రోసే ఉన్నాయి, నాకైతే కాన్స్ అయితే కనిపించడం లేదు. మీకు కనిపిస్తే ఏమైనా చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో. ఇక నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు ఒక మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ప్రైస్కే మీకు లభిస్తుంది అనమాట. సో ఫ్లాగ్షిప్ లాంటి ఫోన్ మీరు యూజ్ చేయాలంటే ఈ ఫోన్ కొనుక్కోవచ్చు, చాలా మంచి ఫోన్. నేనైతే ఈ ఫోన్ని 100% రికమెండ్ చేస్తున్నాను. ప్రైస్ వైజ్ వాల్యూ ఫర్ మనీ అనమాట ఈ ఫోన్. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే చాలా వరకు వాల్యూ ఫర్ మనీ. మీకు జస్ట్ 30,000కే ఇంత అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఎవరు ఇవ్వడం లేదు. ఈవెన్ OnePlus 6 కూడా ఇవ్వడం లేదనమాట. సో OnePlus 6 అయితే మీకు 30,000 పైన వెళ్ళాల్సి ఉంటుంది, ఇక్కడైతే మీకు 30,000 లోపే లభిస్తుంది. అలాగే ఇది Nokia 7 Plus కూడా ఉంది మనకి 27,000 రేంజ్లో. అయితే ఇక్కడ మీకు 660 ప్రాసెసర్ మాత్రమే లభిస్తుంది. ఇక్కడ వచ్చి 845, 30,000 లోపల మీకు 845 ఎవరు ఇవ్వరు. ఇక్కడ Asus అయితే చాలా మంచి పని చేస్తుంది అనమాట. సో ఇంత అగ్రెసివ్ ప్రైస్ పెట్టడం చాలా మంచి విషయం. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అనేది సూపర్ అనమాట. నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చేసింది. మీ దగ్గర 30,000 ఉంటే బడ్జెట్, మీకు ఇంతకన్నా బెటర్ ఫోన్ అయితే లభించదు 30,000 రూపీస్కి. మీకు OnePlus కావాలంటే వెళ్ళొచ్చు. అక్కడ మీకు సిమ్ ముఖ్యంగా స్లాట్స్లో అయితే మీకు మెమొరీ సపోర్ట్ అనేది ఉండదు OnePlusలో, పెంచుకోవడానికి ఎంత తీసుకుంటే అంటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చి మనకి ఇందులో మీరు మెమొరీ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో స్లాట్ వేసుకొని 2 TB వరకు. సో ఇదొక ఫీచర్ మనకి ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ అవుతుంది OnePlus కన్నా. నాకైతే OnePlus కన్నా ఈ ఫోనే బాగా నచ్చింది అనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు మాత్రం OnePlus కన్నా ఈ ఫోన్ కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది, ముఖ్యంగా కొన్ని ఫీచర్స్లో. అలాగే ఫోన్ డిజైన్ చూసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం లుక్స్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అలాగే మీకు OnePlus కొనుక్కోవాలంటే అది కూడా కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం ఈ ఫోన్ సూపర్. OnePlus కన్నా ఈ ఫోన్ కొద్దిగా బెటర్, OnePlus 6 కన్నా ఈ ఫోన్ అయితే మంచి సూపర్ అన్నమాట. సో నాకైతే ఈ ఫోన్ అయితే బాగా నచ్చింది. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్లో 9 జూలై నుంచి మీకు సేల్ అయితే స్టార్ట్ ఉంది అనమాట. సో కొనుక్కోండి మీకు కావాలంటే, వదంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి SK తెలుగు ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. నా పేరు SK హుసేన్, SK తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్.